సర్వోన్నతుడు, సర్వాధికారి, శక్తిమంతుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో ప్రభు యొక్క పేరట ఈ దినమును మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. నిత్యము ఉండేది ఈ లోకంలో ఏంటంటే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప నిత్యము కూడా ఉంటుందంట. ఎందుకంటే కృప అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, అర్హత లేని మనిషికి, ఎన్నిక లేని మనిషికి, యోగ్యత లేని మనిషికి, అంటే ఆ విషయంలో మనకు అర్హతే లేదు, దానికి మన యోగ్యులమే కాదు, దానికి అర్హులమే కాదు, అర్హత లేని వానికి, వాడికి అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, దానికి వాడు తగినవాడు కాకపోయినా, దానిని వారికి ఇవ్వడమే కృప అంటారు. దాన్ని దేవుడు కూడా అదే మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఆయన కృప నిత్యము ఉంటుంది. ఎవరైతే ఆ కృపలోనికి వస్తారో వారు ఖచ్చితంగా రక్షించబడతారు, వారు ఖచ్చితంగా విడిపించబడతారు, వారు ఖచ్చితంగా విమోచింపబడతారు. కనుక ఈరోజు ఆ దేవుని కృప నిత్యము ఉంటుంది కనుక నిత్యము ఉండే ఆ దేవుని కృపకు మనం పాత్రము కావాలి. ఆ కృపలోనికి మనం నడిపించబడాలి. ఆ కృపను మనం పొందుకునేటువంటి వారు ఉండాలి. ఎందుకంటే ఈరోజు లోకంలో పాపం అనేది ఎంత భయంకరంగా విస్తరిస్తుందో దేవుని కృప కూడా అంతగా విస్తరిస్తూ ఉంది. ఎందుకని ఏ వ్యక్తి అయినా కూడా ఎప్పటికైనా కూడా ఆ కృపలోనికి వస్తే, ఆ కృపను పొందుకుంటే అది నిత్యము అతను నడిపించగలుగుతుంది కనుక. అందుకే దేవుని కృప విస్తారంగా ఉంది ఈ లోకంలో. ఆ కృప చేత నింపబడమే గొప్ప భాగ్యం. కానీ ఈరోజు దేవుని కృపను దూరం చేసుకునేవారు, దేవుని కృపకు దూరం అయిపోయేటువంటి వారు, దేవుని కృపను కాలదన్నుకుని బ్రతికేటువంటి వారు చాలామంది ఈ లోకంలో కనబడుతూ ఉన్నారు. ఈరోజు ఈ మాట వింటూ నీవు కూడా అనేకమైన పరిస్థితుల్లో, సందర్భాల్లో ఇప్పటికీ కూడా ఆ దేవుని కృపకు దూరమై జీవిస్తున్నవేమో గమనించు, గ్రహించు. ఈరోజు దేవుడిని కృప నిత్యం ఉంటుంది. అది గమనించి నీవు నాకు ఈ అర్హత లేదు, యోగ్యత లేదు కాదు, అర్హత లేని వారికి ఇవ్వబడేది కృప అంటారు. కనుక ఈ లోకంలో ఏదైనా నువ్వు కలిగి ఉండాలని నీకంటూ ఒక అర్హత ఉండాలి, నీకంటూ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, నీకంటూ ఒక పరిస్థితి, ఒక ఇది అనేది నీకు ఈ లోకంలో ఉంటే తప్ప నిన్ను దేనికి తీసుకోరు, నిన్ను దేనికి ఎంపిక చేయరు, నిన్ను దేనికి నియమించరు. దానికి తగిన యోగ్యతలు, అర్హత నీకు ఉండాలి. కానీ ఈ లోకానికి అతీతమైనటువంటి కృప ఏంటంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆయన కృప. ఎందుకంటే నువ్వు దానికి అర్హుడు కాకపోయినా దేవుడు అది నీకు ఇస్తాడు, ఆ స్థితిలో నేను నిలబెడతాడు, ఆ పరిస్థితిలోకి నేను తీసుకెళ్తాడు. ఆ కృప ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకి ఇవ్వలేరు. ఆ కృపను పొందుకోవడమే గొప్ప భాగ్యము కనుక ఈరోజు దేవుడు నిజంగా ఆయన రక్షించబడే కృప మనకు లేదు, కానీ ఆయన రక్తంలో కడగబడే కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన పేరు ఎత్తే అర్హత మనకు లేదు, కానీ ఆయన పేరు ఎత్తి ఆయన స్తుతించగలిగే కృప మనకు దేవుడు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో నిలబడేటువంటి స్థితి మనకు లేదు, నిలబడడానికి యోగ్యులం కూడా కాదు, కానీ ఆయన నువ్వు నమ్మితే ఆయన సన్నిధిలో కూడా నిలిచే కృప దేవుడు మనకి ఈరోజు ఇచ్చాడు. అలాంటి దేవాతి దేవుడు, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడే ఈరోజు ఆయన కృపతో గన మనం నింపబడితే గనక మనము పరలోక రాజ్యానికి వెళ్ళటకు అర్హత లేని వారమైనట్టు కూడా ఆయన కృప ద్వారా మనల్ని పరలోక రాజ్యము తీసుకెళ్ళగలిగేటువంటి ధన్యత దేవుడు మనకి ఇస్తాడు. కానీ ఎంత గొప్ప కృపను మనము నిర్లక్ష్యం చేయకుండా ఆ కృప పొందుకొని ఆ కృపతో నడిపించబడే జీవితాలు మనందరికీ దేవుడు అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన యేసయ్య నీకు వందనాలు. నీ కృపకు ఎవరైతే దూరం అవుతున్నారో, ఆ కృపను ఎవరైతే కోల్పోతున్నారో ప్రభు, వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కృపతో నింపబడి నీ కృపను పొందుకుని కృప వెంబడి కృపను కలిగి జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.